టీడీపీ అండ్ జనసేన నాయకులకి కంగ్రాట్స్ అండి. గ్రాండ్ విక్టరీ కొట్టారు. సో శివ గారు, మొదటి నుంచి కూడా ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉందో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి పనిచేస్తాము అని చెప్పారు. ఆ విధంగానే జనాల్లోకి వెళ్ళారు. ఇవాళ రిజల్ట్ కూడా చూశారు. సరే, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతన లేకపోతే కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారా ఏమైందో తెలియదు. కానీ మొత్తానికి ఎవరు ఊహించని విధంగా, ఈవెన్ నాకు తెలిసి కూటమి నాయకులు కూడా ఊహించని సీట్లు ఇవాళ మీ కూటమికి వచ్చాయి. కాబట్టి ఎలా ఉంది, విజయాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? అట్లే రేపు పరిపాలన మీద ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారాలు. ఇది విజయం. ఈ విజయం మీద మేము ఎట్లా వర్ణించాలో కూడా అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఇది కంప్లీట్ గా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇది ఎందుకంటే ఈ హామీలు అనేది పక్కకు పెడితే ప్రజలను 5 సంవత్సరాలుగా వాళ్ళ పరిపాలన, వైఎస్ఆర్సీపీ చేసే పరిపాలన, వాళ్ళు చేసే అక్రమాలు, అవినీతి ఇవన్నీ చూసి విసికి వేచారి వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటే, ఎంత కసితో ఉన్నారంటే ఈసారి ఎన్నికలు వస్తే కానీ మేము వీళ్ళని గద్దెదిస్తే కానీ మేము ముందుకెళ్ళలేము, ఏపీ అనే రాష్ట్రం ముందుకు వెళ్ళద్దు అనే ఉద్దేశంలో వాళ్ళు మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు సైలెంట్ గా ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందో ఇమ్మీడియట్ గా ఓటు అనే హక్కు, ఓటు అనే ఆయుధంతో వాళ్ళ చెంప పెట్టులాగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో చూడండి ఎంత ఓటింగ్ పర్సంటేజ్, చరిత్రలో లేని ఓటింగ్ పర్సంటేజ్ 90%, 80% చరిత్రలో లేదు. మొత్తం ప్రపంచంలో మన భారతదేశ చరిత్రలో అంత పర్సంటేజ్ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి పర్సంటేజ్, ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఎక్కడెక్కడైతే వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా స్వచ్ఛందంగా 5 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని సొంతంగా ఓటు వేయాలి, ఏపీ బాగుండాలంటే బాబు గారు మళ్ళీ రావాలనే ఉద్దేశంతో ఈ మన జనసేన కార్యకర్తలే కానివ్వండి, బీజేపీ కార్యకర్తలే కానివ్వండి, ఉమ్మడిగా కష్టపడి వాళ్ళ అభిమానులు అందరూ ప్రజలు స్వచ్ఛందంగా కూటమికి ఓటేసి అఖండ విజయాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. రైట్. గతంలో చూసాము, ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి మైక్ ఇవ్వలేదని, మాట్లాడనివ్వట్లేదని, ప్రజా సమస్యల మీద గళమెత్తనివ్వట్లేదని, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇది కౌరవ సభలాగా ఉంది, అగౌరవ సభలాగా ఉంది, ఈ సభలో నేను ఉండలేను, మళ్ళీ నేను ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాకే అడుగు పెడతాను అని ఆ రోజు వెళ్ళిపోయిన ఆయన అదేవిధంగా మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి రేపు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆ శపథం ఫలించింది అనుకుంటున్నారా? ఎస్ అండ్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రజలు ఏదో మంచి చేస్తాడు అని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ ఇంకో ఎట్లా డెవలప్మెంట్, ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తీసుకొస్తావు, ఎట్లా డెవలప్ చేస్తావు అని నువ్వు నీ చేత చేసి నువ్వు నీకు ఇచ్చిన 5 years టైంని నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవాలి, నీ పరిపాలన చూపించాలి. అలాంటిది పక్కా పెట్టి ఎప్పుడు ప్రజల్ని పక్కా పెట్టించేసి ఏమనంటే వరాలు ఇస్తున్నా, అమ్మఒడి ఇస్తున్నా, ఆ ఒడి ఇస్తున్నా అని మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ లో వచ్చిన ఉన్న ఫండ్ మాత్రము అట్లా తప్ప ఆ వరాలు ఈ వరాలు ఇస్తున్నారు తప్ప ఇన్వెస్ట్మెంట్స్ లేవు అక్కడ. అంటే అవి లేక ఎవరైతే ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు అడుగుతాం, ప్రశ్నిస్తాం, అభివృద్ధి లేదు అది లేదని అడిగినప్పుడు ప్రతిపక్ష హోదాకి అనే వాల్యూ ఇవ్వాలి ఆ అసెంబ్లీలో. అట్లాంటిది ప్రతిపక్షమే లేదు, మాకు చెప్పేటోడే లేడు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాము, అవినీతి చేస్తాము, అడిగిన వాళ్ళని చంపేస్తాము, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేము ఇష్టరాజ్యంగా మేము వ్యవహరిస్తామంటే ప్రజలు కూడా గమనించారు, చూసి వేదాల్చి. ఈవెన్ ఎప్పుడైతే బాబు గారిని ఇన్ని సంవత్సరాలు ఉన్న దక్షత అడ్మినిస్ట్రేటర్ గా ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుని ఎప్పుడైతే ఏడిపించారో, ఎప్పుడైతే ఇంతగానము బాధ పెట్టారో, ఎప్పుడైతే బాబు గారిని 53 రోజులు జైల్లో పట్టారో అప్పటి నుంచి వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. వాళ్ళకు ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే బాబు గారు అన్నారో అదే విషయంగా ఇప్పుడు సీఎం అయి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత. రైట్. సో రాజారెడ్డి గారు, ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి